కాశీపట్టణానికి పెద్ద హారం ఏది అంటే గంగానది. అటువంటి గంగానది ప్రవహిస్తోంది. అటువంటి గంగానదిలో మళ్ళీ మణికర్ణికా తీరం అంత గొప్ప స్నాన ప్రాంతం అది. ఆ మణికర్ణికా తీర్థం ఏదైతే ఉందో అది స్నానానికి అంత గొప్పది. ఒకప్పుడు స్వర్లోకస్థులిత సహైశ్చ విబుధై కాశ్యాం సమం బ్రహ్మణ కాశీ క్షోణితలే స్థిత గురుతర స్వర్గో లఘుత్వం గత అన్నారు శంకరాచార్యులు వారు. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, ఇంతమంది దేవతలం మేము స్వర్గలోకంలో ఉంటాం, ఇంతమంది దేవతలు దేవేంద్రుడు ఇన్ని భోగాలు ఉన్న స్వర్గలోకం గొప్పదా, కాశీపట్టణం గొప్పదా అని అడిగారట. అడిగితే బ్రహ్మగారు, దీనికోసం నేను ఒక దివ్యమైన తులాభారం తయారు చేస్తున్నాను. ఇందులో ఒకవైపు తక్కెడలో కాశీపట్టణాన్ని పెడతాను, ఒకవైపు తక్కెడలో స్వర్గలోకాన్ని పెడతాను. ఏది బరువైతే అది కిందకు వస్తుంది, ఏది తేలికైతే అది పైకి వెళ్ళిపోతుంది అని తక్కెట్లో ఒకవైపు కాశీపట్టణాన్ని ఒకవైపు స్వర్గలోకాన్ని పెడితే స్వర్గలోకం తేలికైపోయింది. అందుకని తక్కెట పైకి లేచిపోయి స్వర్గం పైకి వెళ్ళిపోయింది. కాశీపట్టణం గొప్పది కాబట్టి బరువు అయిపోయి భూమి మీదకు వచ్చి నిలబడిపోయింది. అంటే అటువంటి కాశీపట్టణం ఈ భూమి మీద ఉండడం మనం చేసుకున్న భాగ్యం. ఆ పైన అది భారతదేశంలో ఉండడం మన అదృష్టం. ఆ భారతదేశంలో మనం పుట్టడం అంతకన్నా భాగ్య విశేషం.